హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. అండ్ అలాగే ఒక స్పెషల్ కూడా ఉందండి. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. లేదు అని అంటే నా వీడియో ఎండింగ్లో అయితే మీకు తెలిసిపోతుంది. సో మార్నింగ్ అయితే ఇంట్లో అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. మా చిన్న పాపను కూడా లేపేసామండి మార్నింగే. తను కూడా మంచిగా సపోర్ట్ చేసింది. తనకు కూడా బాత్ చేపించేసి ఇంకా అందరం కూడా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే అనమాట. సో టెంపుల్స్ అన్నీ కూడా మంచిగా డెకరేషన్ చేసి అయితే ఉన్నాయి. సో నేను శివరాత్రి రోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయానండి. సో మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల తను ఎర్లీ మార్నింగే వెళ్ళారనమాట. సో నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఈరోజు అయితే టెంపుల్కి అయితే వచ్చేసి చక్కగా దర్శనం అయితే చేసుకొని ఇక్కడ మా పాపకి చక్కగా బొట్టు అయితే మంచిగా పెట్టించుకుందండి తను. ఇంకా మేము కూడా తీర్థం అయితే తీసుకుంటున్నాము. దర్శనం అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట. అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. సో శివుడు, ఆంజనేయ స్వామి, సాయిబాబా, అమ్మవార్లు, అయ్యప్ప స్వామి ఇలా అందరూ ఉంటారనమాట. సో ఫస్ట్ అయితే శివుడి దగ్గర అయితే దర్శనం చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే అన్ని గుళ్ళల్లోకి వెళ్ళి దండం పెట్టేసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి. చాలా బాగా అనిపించింది. మార్నింగే ఇలా టెంపుల్కి వచ్చేసి చక్కగా దర్శనం చేసుకొని చాలా బ్లెస్డ్గా అయితే ఉందన్నమాట. ఇంకా తమ్ముడు కూడా తీర్థం అయితే తీసుకుంటున్నాడు. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే కూర్చొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా టెంపుల్ నుంచి రాగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి అండ్ రాజ్మాతో చేసిన ఇడ్లీ అనమాట అండి. నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే నేను మెన్షన్ చేశాను ఎలా చేశాను, ఏవేవి తీసుకున్నానైతే నేను ప్రీవియస్ వ్లాగ్లో అయితే మెన్షన్ చేశాను అనమాట. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. రాజ్మా అండ్ రాగులు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. ఇడ్లీ చాలా మెత్తగా అయితే వచ్చాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా అయితే తింటారనమాట పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ. సో కొంచెం కారపొడి అయితే వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. అయితే ఈరోజు అయితే బయటకి లంచ్ చేయబోతున్నాము. బట్ ఏంటి అని అంటే మా హస్బెండ్కి అయితే 2:30 వరకు అయితే షిఫ్ట్ అయితే ఉందండి. సో 2:30 వరకు వెయిట్ చేయడం కష్టం అవుతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్కి మ్యాగీ అయితే తీసుకొచ్చాను. మ్యాగీ చేసుకోక చాలా డేస్ అయిపోయిందండి. సో కొంచెం లైట్గా మ్యాగీ తిందామని చెప్పేసి ఇక్కడ నేను మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మ్యాగీ 2 మినిట్స్ నూడిల్స్ అని ఉంది కదా, సో ఇదైతే తీసుకొచ్చాను అనమాట. ఎప్పుడు నేను ఇప్పి అయితే చేసుకుంటాను. సో ఫస్ట్ టైం ఇలా మ్యాగీ అయితే తీసుకొచ్చానమాట. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదండి, అవి చూస్తే అసలు తినబుద్ధి అవ్వట్లేదు. బట్ ఈరోజు ఇంకా తినాల్సిందే అన్నట్టయితే నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ నేనేంటంటే ఆయిల్లో కొంచెం బఠానీ, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత దాంట్లోకి మనకి మ్యాగీలో మసాలా ఇస్తారు కదా, ఇంకా అదంతా వేసేసుకున్న తర్వాత ఇంకా మ్యాగీ అయితే షిఫ్ట్ చేసుకున్నాను. నేనైతే ఇలా చేస్తానండి. కొంతమంది ఏంటంటే మ్యాగీని డిఫరెంట్గా అంటే ఇంకొక గిన్నెలో అయితే బాయిల్ చేసుకొని తర్వాత వేసేసుకుంటారనమాట. నాకు ఎప్పుడైనా కానీ మ్యాగీ కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇలా చేసుకుంటాను. ఇంకా హస్బెండ్ ఆఫీస్ షిఫ్ట్ అయిపోగానే ఇంకా మేము నెక్సెస్ మాల్కి అయితే వచ్చామండి. సో తినడానికి వెళ్తున్నాం కదా, మాల్కి ఎందుకు వచ్చారనుకోవచ్చు. ఇందులో ఒక రెస్టారెంట్ అయితే ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే ట్రై చేయబోతున్నాము. ఇంకా వచ్చేసాము. నేను తమ్ముడు అయితే ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా లోపలికి రాగానే ఇంకా మా వారైతే స్కూటీ మీద వస్తున్నారనమాట. తను వచ్చేలోపు అయితే మేము ఒక రౌండ్ అయితే కింద స్టాల్స్ అవన్నీ పెట్టారు కదా, అవన్నీ అయితే చూస్తూ ఉన్నాము. మా పాప అయితే ఆటో ఎక్కినప్పుడు నిద్రపోయిందండి. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ లెగవలేదు, బట్ లెగుస్తుందనమాట కొంచెం సేపట్లో.
ఇక్కడైతే అన్ని కలంకారీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి కలంకారీ డ్రెస్సెస్. సో నేను అక్క అయితే ఎప్పుడు కాల్ చేసినా తీసుకుందాం తీసుకుందాం అని అయితే అనుకుంటూ ఉంటాము. సో తీసుకోవాలి. ఇంకా మా పాప అయితే లేచేసింది. సో మేము ఏ రెస్టారెంట్ ప్రిఫర్ చేస్తున్నామంటే కృష్ణపట్నం అనమాట. సో లాస్ట్ టైం ఒకసారి నెక్సెస్ మాల్కి వచ్చినప్పుడు నేను ఈ రెస్టారెంట్లో తిందామంటే వద్దన్నారు. ఎలా ఉంటుందో స్పైసీ ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఈరోజు ఎలా అయినా అది ట్రై చేయాల్సిందే అని చెప్పేసి అయితే వచ్చాము. ఈ పక్కనే అయితే ఇంకా 3-4 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. పిన్బులాచి, బాబిక్యూ నేషన్, ఇంకా పక్కన షేర్ లాక్స్ అని చెప్పేసి అయితే 3 అయితే ఉన్నాయి డిఫరెంట్వి కృష్ణపట్నం కాకుండా. సో చూద్దాం వెరీ సూన్ అవి కూడా నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎప్పుడు కుదురుతుందో అయితే తెలీదు. ఈరోజు అయితే కృష్ణపట్నంలో అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది నేను బయటకు వచ్చిన తర్వాత మీకు రివ్యూ అయితే చేస్తాను. లోపలికి వెళ్ళగానే అసలు అంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. సో ఫ్లోర్ వైజ్ లాగా ఉందన్నమాట. కింద కూడా ఇలా మొత్తం సిట్టింగ్ ఉంది అండ్ అలాగే ఒక స్టెప్ అప్ లాగా కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ రాగానే అయితే మనకి బొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఏం బొమ్మలు అంటారో గుర్తు రావట్లేదు, ఆ బొమ్మలు అయితే ఉన్నాయి. సో మంచిగా టేబుల్ మీద కూడా వాళ్ళవి పేపర్స్ వేశారనమాట కృష్ణపట్నం అని చెప్పేసి. ఇంకా మా పాప అయితే అస్సలు ఆగట్లేదండి, అన్నీ లాక్కునే పనిలోనే ఉందన్నమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు మా హస్బెండ్ చూస్తున్నారు ఏం ఆర్డర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదండి, అది వచ్చేలోపు అయితే ఇలా మనకి అప్పడాల్లాగా ఉన్నాయి కదా అవి అయితే ఇచ్చారనమాట. అదొకటి బాగా అయితే నచ్చింది నాకు. ఇంకా మా ఫుడ్ వచ్చిన దాకైతే మేము అవి తింటూ ఉన్నామండి. తర్వాత ఫుడ్ అయితే వచ్చేసింది, తినేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాము. సో ఫుడ్ అనేది మేము రెగ్యులర్గా తినే బిర్యానీ కానీ మండి రైస్ కానీ ఇవన్నిటికన్నా కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది, వర్త్ఫుల్ అనే చెప్పాలి. బట్ నాకు ఎందుకో కొంచెం కాస్ట్లీ అని అనిపించిందండి. సో మా తమ్ముడైతే దీనికైతే పెట్టొచ్చు అక్క కాస్ట్ అని అయితే అన్నాడు. బట్ నాకెందుకో అంత అవసరం లేదైతే అనిపించింది. సో కొంచెం కాస్ట్లీగా అనిపించింది, బట్ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా తినేసి బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే డీర్, డాగ్ ఇవన్నీ బొమ్మలు అయితే పెట్టున్నాయి. సో ఇవి రైడ్ చేయొచ్చు అనమాట. ఇంకా మా పాపకు అంత లేదు కాబట్టి సో జస్ట్ దాని మీద తనని అలా కూర్చోబెట్టించాము. డీర్ ఏంటిది? వచ్చేస్తే స్విగ్గీ డైనోట్లో కానీ జొమాటో డైనోట్స్లో కానీ బుక్ చేసుకోండి. ఇంకా తను మంచిగా కలర్స్గా ఉంది కదా, తను అంతా బాగా చూసి అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడు అయితే ఇందులోకి తీసుకొచ్చాడండి. X25 వివో X20 వచ్చిందక్క చూపిస్తారా అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు. సో కాస్ట్ చూసి అయితే షాక్ అయ్యాను. 1,95,000 ఎంతో ఉందండి. రీసెంట్గా నేను మా అక్క తీసుకుంది, నేను వచ్చేసి వివో V30 తీసుకున్నాను, అక్క V40 Pro అయితే తీసుకుందనమాట. సో అప్పటికే అవి 30,000-40,000 అయితే అయింది. సో వాటిని కాపాడుకోవడానికే చాలా టెన్షన్ పడుతున్నాను. నిజంగా అండి ల్యాక్స్లలో కొన్న ఫోన్స్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటారో తెలియదు, కానీ ఒక్కసారి కింద పడితే పగిలిపోతుందండి. నిజంగా ఈ ఫోన్స్కి ఇంత రేటు పెట్టడం అయితే చాలా వేస్ట్ అనిపిస్తుంది. సో నా ఫోనే ఇప్పుడు నేను కొన్న తర్వాత పడినప్పుడల్లా ఫీల్ అవుతానన్నమాట. అది ఇంత పెట్టి కొన్నాము, ఫోన్ కింద పడిపోతే ఎలారా బాబు అని అనుకుంటానన్నమాట. సో ఇంకా నేను యూట్యూబ్ ఈ ఫోన్ కొన్న తర్వాతనే అండి స్టార్ట్ చేసింది. మెయిన్ యూట్యూబ్ కోసమే అయితే ఈ ఫోన్ తీసుకున్నాను. ఇంకా పైకి అయితే మనకి గేమ్ జోన్ ఉంటుంది కదా, ఒకసారి ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా కిందకైతే వెళ్తున్నాము. ఇంకా మాల్కి వెళ్ళామంటే మనం ఏదో ఒక షాపింగ్ అయితే చేస్తాం కదా, సో అలా మేము కూడా చేసాము. బట్ ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగేసి పాపనైతే ఇలా నడిపిస్తున్నాం అన్నమాట. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఏంటి ఇంటికి రాగానే రెడీ అయిపోయింది అండ్ స్పెషల్ అంది కదా, చాలామంది గెస్ చేసుకొనే ఉంటారు. సో ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు అండి. సో అందుకే ఇంకా ఈ శారీ వచ్చేసి నేను మెయిన్గా పెళ్లి రోజు కోసమనే తీసుకున్నాను అనమాట. మా మమ్మీ అయితే నువ్వు ఇది కట్టుకుంటావా లేదా అని చెప్పేసి కూర్చుందనమాట. నేను మార్నింగ్ నుంచి అయితే శారీ కట్టుకోలేదండి. సో కిడ్స్ ఉన్నప్పుడు శారీస్ కట్టుకొని బయటకి క్యారీ చేయడం చాలా కష్టం కదా, సో అందుకే నేనైతే క్యారీ
చేయలేదు. ఇంకా మా మమ్మీ కోసమే బలవంతంగా అసలు కేక్ కటింగ్ కూడా మేము ఈ మధ్య అయితే చేయట్లేదండి. బట్ చెయ్యాలి చేసుకోండి అన్నప్పుడు ఇలా చిన్న కేక్ అయితే తెచ్చుకొని జస్ట్ అలా ఫార్మాలిటీగా అయితే కట్ చేస్తున్నాం అనమాట. సో మేము ఒక 2 ఇయర్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. 3rd ఇయర్ నుంచి మాకు అవసరమా అనిపించింది అనమాట. సో అవి కూడా చిన్న చిన్న మెమొరీసే, బట్ ఎందుకో మాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇంకా ఈరోజు తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా అమ్మ మెయిన్గా శారీ కట్టుకో, నువ్వు కట్టుకోకపోతే నేను ఊరుకోను, మా మమ్మీయే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది కాబట్టి సో నేను బలవంతంగా నాకు ఇది కట్టుకుంటాను, నువ్వు బ్లౌజ్ స్టిచ్ చేసి పంపివ్వాలి అని చెప్పేసి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా గోల్ చేశానమాట. ఇంకా మా మమ్మీ కుట్టి పంపించారు. ఇంకా అందుకే కట్టుకుందామని చెప్పేసి ఇంకా నైట్ అప్పటికే 9 అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడు బావ వెళ్ళేసి ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చారండి. సో ఇంట్లో కూడా మేము స్వీట్ అంతగా అయితే తినము. సో కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే మేము ఇలా జస్ట్ చిన్నది అది గులాబ్ జామ్ ఫ్లేవర్లో అయితే తీసుకొచ్చారు. బట్ అది తెలిసిందండి వచ్చిన తర్వాత, పైన గులాబ్ జామ్ది పీసెస్ పెట్టి లోపల చాక్లెట్ అండ్ సంథింగ్ ఇంకొక ఫ్లేవర్తో అయితే కేక్ ఉందన్నమాట. మా బావ అండ్ మా తమ్ముడు అయితే షాక్ అయిపోయారు. ఇంకా వీడియో కాల్లో మా మమ్మీని మా పిన్నిని అయితే కలిపారనమాట. ఇంకా కేక్ కట్ చేసినప్పుడు జస్ట్ ఇలా చిన్న కేక్ తెచ్చుకొని ఇలా రెడీ అయిపోయి ఇంకా మా యానివర్సరీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మేమైతే సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6th ఇయర్కి ఎంటర్ అవబోతున్నాము. అండ్ అలాగే మాకు ఇది చాలా స్పెషల్. మా బుజ్జి తల్లి అయితే మా ఇంట్లోకి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేశాము ఈ మెమరీ కోసం. ఫైనల్గా ఈ ఇయర్ ఇద్దరం కాస్త ముగ్గురం అయ్యామన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇలా సింపుల్గా అయితే మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. అలాగే కొన్ని పిక్స్ అయితే దిగాము, ఇంకా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.